మిత్రులందరికీ ప్రత్యేక జైవ్యంలో నేను రఘుమర్శికి మాలమాడ రాష్ట్ర కార్యదర్శి. లాస్ట్ మంత్ అక్టోబర్ 10వ తారీఖుని ముమ్మడివరం ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురకుండా జేఏసీ షెడ్లో మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాన్స్టిట్యూన్సీలో ముమ్మడివరం ఆర్టీసీ బస్ స్టాండ్ పునరుద్ధరణ చేయాలని నిరాహార దీక్ష చేసిన విషయం మీ అందరికీ తెలుసు. ఆ నిరాహార దీక్షలో భాగంగా 27 రోజులు నిరవధిక నిరాహార దీక్ష, 27వ రోజుని దీక్ష పోలీసులు భగ్నం చేయడం జరిగింది. తర్వాత ఇంకొక 4 రోజులు అమలాపురం ఏరియా హాస్పిటల్లో దీక్ష కొనసాగించడం జరిగింది. ఆమరణ నిరాహార దీక్ష అంటే 27 రోజులు నిరవధిక నిరాహార దీక్ష, 4 రోజులు ఆమరణ నిరాహార దీక్ష, మొత్తం 31 రోజు. 31 రోజు ఒక మనిషి ఒంటరిగా ముమ్మడివరం ఆర్టీసీ బస్టాండ్ సాధనకై, పునరుద్ధరణకై చేసినా కానీ ప్రస్తుత ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అసలు పట్టించుకోలేదు. అసలు ఈ కూటమి ప్రభుత్వానికి చలనం లేదు. ఈ ముమ్మడివరం ఆర్టీసీ బస్టాండ్ పథకం ప్రకారమే 5 సంవత్సరాల క్రితం కబ్జా చేయబడింది. కావాలని ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ అనేది బయటికి లీజుకి ఇచ్చేయాలి అనే ఉద్దేశంతో, వేరే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలనే ఉద్దేశంతో ఈ రవాణా శాఖ, అదేవిధంగా గత వైసీపీ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. దరిద్రం ఏంటంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉండగా వైసీపీ ప్రభుత్వ నాయకులు టీడీపీ ప్రభుత్వ నాయకులకి ఆ బస్ స్టాండ్ అనేది లీజ్కి ఇచ్చేశారు. మొత్తం బస్ స్టాండ్ విస్తీర్ణం 2 ఎకరాల 70 సెంట్లు. దాంట్లో 80 సెంట్లు మాత్రమే లీజ్కి ఇచ్చారు. లీజ్కి ఎందుకు ఇచ్చారు? 80 సెంట్లు లీజ్కి ఇచ్చి ఎకరం 90 సెంట్లు బస్ స్టాండ్ ఉన్న ప్రదేశాన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో, డెవలప్ చేయడానికి డబ్బు లేదని ఆర్టీసీ బస్ స్టాండ్ డెవలప్మెంట్ కోసం అది లీజ్కి ఇచ్చారు అన్నట్టు కథనాలు వచ్చినాయి. అగ్రిమెంట్లో కూడా అదే ఉంది. అయితే ఈరోజు ఆర్టీసీ బస్ స్టాండ్ ఎందుకు కావాలి? గతంలో మన ఉచిత బస్సు, స్త్రీలకు ఉచిత బస్సు రాకముందు జనం ఫ్లోటింగ్ తక్కువగానే ఉండేది. సో ఈ ప్రస్తుత ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఉచిత బస్సు ఇచ్చిన దగ్గర నుంచి కూడా లేడీస్ ఫ్లోటింగ్ ఎక్కువైంది. ప్రతి బస్సుల్లో కూడా లేడీస్ ఎక్కువ ఉన్నారు, 80%. దానివల్ల ముమ్మడివరం ఆర్టీసీ బస్ స్టాండ్ అనేది అవసరమైంది. ఇప్పుడు ముమ్మడివరం బస్ స్టాండ్ దగ్గర విష్ణాలయం ఉంది రోడ్డు మీద. ఈ విష్ణాలయం దగ్గర రోడ్డు మీద ప్రజలందరూ కూడా ఫస్ట్ విద్యార్థులు, దివ్యాంగులు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, అదేవిధంగా ప్రయాణికులు, వీళ్ళందరూ కూడా విష్ణాలయం దగ్గర రోడ్డు మీద బస్సు కోసం పడిగాపులు కాస్తుంటే చాలా బాధగా ఉంది. ఎందుకంటే బస్ స్టాండ్ ఉంది. బస్ స్టాండ్ ఉండి కూడా మనం బస్ స్టాండ్ ఈ ప్రయాణికులకి ఉపయోగకరంగా ఉంచలేనందుకు ఈ ఆర్టీసీ యాజమాన్యం తలదించుకోవాలి సిగ్గుతో. ఎందుకంటే ఇంతకుముందు ఆర్టీసీ అనేది నష్టాల్లో నడిచేది. ఇప్పుడు ఉచిత సేవ వచ్చిన దగ్గర నుంచి ఆర్టీసీ లాభాల్లోనే ఉందని చెప్పక తప్పట్లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం ఉచిత బస్సు అనేది ఆర్టీసీ వాళ్ళు ఇవ్వలేదు, ప్రభుత్వం ఇస్తుంది, కూటమి ప్రభుత్వం. ఈ కూటమి ప్రభుత్వం ఆ డబ్బులు ఎక్కడి నుంచి తీసిందనేది, ఈ ఉచిత బస్సుకి ఖర్చు పెడుతున్న బడ్జెట్ ఎక్కడదనేది అందరికీ తెలుసు. వాళ్ళ పెట్టిన సొమ్మేం కాదు, అది మన
జీవన విధానంలో ఏ పథకంలో కట్ చేస్తున్నారు, దేంట్లో కట్ చేస్తున్నారు, నిత్యావసరాలు కట్ చేస్తున్నారా, ఇంధనాల్లో కట్ చేస్తున్నారా, కట్ చేసిన సొమ్ము లేదా ట్యాక్స్లో కట్ చేస్తున్నారు. ఈ కట్ చేసిన సొమ్ముతోటి మనకు ఉచిత పథకం ఇస్తారు తప్ప ఏ ప్రభుత్వ సొమ్ము సొంత సొమ్ము కాదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం అనేది ఆర్టీసీ వాళ్ళకి చెల్లిస్తుంది. ఒక ఉచిత టికెట్ ఖరీదు ప్రభుత్వం ఆర్టీసీ యాజమాన్యానికి చెల్లిస్తుంది. అప్పుడు మరి ఆర్టీసీకి నష్టాలు ఎలాగ వస్తాయి? ఇప్పుడు లాభాలు వస్తున్నాయి. కనుక ప్రస్తుత కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మోడీ గారు, టీడీపీ, జనసేన, బీజేపీ ఈ కూటమి ప్రభుత్వం ఒక్కసారి ఈ ముమ్మడరం బస్ స్టాండ్ గురించి ఆలోచించాలి. ఎందుకంటే విష్ణునది దగ్గర నడి రోడ్డు మీద ఈ ఎండకి ఎండుతూ ఫస్ట్ ఏప్రిల్, తర్వాత మన వర్షాలు తడుస్తూ, ఇప్పుడు శీతాకాలం చలికి వణుకుతూ ప్రజలు ప్రయాణం చేస్తున్నారు. ఇది చాలా అమానుషం. ఒక గర్భిణీ స్త్రీ ఒక 10 నిమిషాలు నిలబడుతుంది, 5 నిమిషాలు నిలబడుతుంది. గంటలు గంటలు బస్ కోసం నిలబడి నిరీక్షణ చేయడం అనేది మన సభ్య సమాజానికే సిగ్గుచేటు. అదేవిధంగా బస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నటువంటి పచ్చి బాలింతరాలు, పాలిచ్చు తల్లులు R&B నడి రోడ్డు మీదే పిల్లలకి పాలిస్తూ మనకి తరచూ కనబడుతున్నారు. ఇది కూడా సభ్య సమాజానికి సిగ్గుచేటు. అసలు వీళ్ళ సభ్య సమాజానికి ఏ విధమైన మెసేజ్ ఇస్తున్నారో అర్థం అవ్వట్లేదు ప్రస్తుత కూటమి ప్రభుత్వం, అదేవిధంగా ఆర్టీసీ యాజమాన్యం. కూటమి ప్రభుత్వాన్ని ఎందుకు నేను ఇన్వాల్వ్ చేస్తున్నానంటే, నేను అన్ని రోజులు 31 రోజు నిరాహార దీక్ష చేసినా కానీ ఈ కూటమి ప్రభుత్వంలో చలనం లేదంటే ఈ ప్రభుత్వం ఉన్నటువంటి దుర్మార్గమైన ప్రభుత్వంకి ఎక్కడా లేదు, ఎప్పుడూ లేదు, ఇప్పుడు చూడలేదు కూడా. నేను లాస్ట్ టైం కూడా వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కోనసీమకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అనే పేరు పెట్టాలని అమలాపురం కలెక్టరేట్ ఎదురుగుండా 29 రోజులు నిరవధిక నిరాహార దీక్ష, 6 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసిన విషయం మీ అందరికీ తెలుసు. ఇది నాది 2వ ఆమరణ నిరాహార దీక్ష ఈ బస్ స్టాండ్ కోసం. అప్పుడు ప్రభుత్వం స్పందించింది, వైసీపీ ప్రభుత్వం. ఈ టీడీపీ ప్రభుత్వానికి ఏమైంది? ఈ కూటమి ప్రభుత్వం అనేది చాలా దుర్మార్గమైన ప్రభుత్వానికి అర్థమవుతుంది నాకు. ఎందుకంటే ఒక ఆమరణ నిరాహార దీక్ష ఎందుకు చేస్తారు, ప్రాణత్యాగం ఎందుకు చేస్తారు? అక్కడ పెద్ద సమస్య ఉంటుంది కానీ ఎవరు చేయరు. ప్రజెంట్ అక్కడ సమస్య ఉంది కాబట్టి నేను చేశాను. మరి 27 రోజులు నిరవధిక నిరాహార దీక్ష తర్వాత నన్ను అమలాపురం ఏరియా హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది దీక్ష భగ్నం చేసి. 3 రోజుల తర్వాత నేను మా స్టేట్ ప్రెసిడెంట్ దారా సురేష్ గారు వచ్చి నాతో మాట్లాడి, రీజనల్ మేనేజర్ ఆయనతో మాట్లాడి నాతో మాట్లాడించి, ఏం మాట్లాడించారు, మీరు దీక్ష విరమించండి, నేను ఈ నెలాఖరు నవంబర్ 30వ తారీఖు కల్లా ఆర్టీసీ బస్ స్టాండ్ సకల సౌకర్యాలతో ప్రయాణికులకు అనుకూలంగా చేసి నేను బస్ స్టాండ్ పునరుద్ధరణ చేస్తానని నాకు మాట ఇవ్వడం జరిగింది. ఈరోజుకి 30 రోజులు గడుస్తుంది. గడిచినా కానీ ప్రయాణికులు ఎలా పోతే నాకెందుకు, ఏదో విధంగా మాకు కావాల్సింది డబ్బులు, మాకు కావాల్సిన టికెట్లు. వాళ్ళు రోడ్డు మీద ఎక్కితే ఎందుకు, ఎక్కడ ఎక్కితే మాకెందుకు, మాకు ప్రయాణికులు ఎక్కడం కావాలి, ప్రయాణికుల సౌకర్యం మనకెందుకు,
ముమ్మడివరం బస్ స్టాండ్ అవసరమా, ముమ్మడివరం బస్ స్టాండ్ అనేది అవసరం లేదు అనే టైప్లో వీళ్ళు తన్ని పెట్టుకుని కూర్చున్నారు ఆర్టీసీ యాజమాన్యం. నేను దీక్షలో ఉండగానే ఆర్టీసీ బస్ స్టాండ్ మెయిన్ గేట్ ఉంటుంది, పెట్రోల్ బంక్ ఆపోజిట్, రోడ్డు పక్కనే, అరణ్య రోడ్డు పక్కనే, ఒక 100 మీటర్లో. ఈ మెయిన్ గేట్ నుంచి బస్సులు వెళ్ళాలి. మెయిన్ గేట్ నుంచి బస్సులు వెళ్ళకుండా ఏదో పక్క గేట్ నుంచి ఒక 1/2 కిలోమీటర్ నుంచి దారిస్తాం, అటు నుంచి బస్సులు వెళ్ళాలి, అటు నుంచే ప్రయాణికులు వెళ్ళాలంటే నడే రోడ్డు మీద నుంచి 1/2 కిలోమీటర్ బస్ స్టాండ్కి ఎవరు నడిచి వెళ్తారో? ఎవరు నడిచి వెళ్ళరు. ఫస్ట్ లాచ్. ఇది చాలా దుర్మార్గపు చర్య. ప్రయాణికుల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఒక ఆర్టీసీ సంస్థకి ప్రయాణికులే దేవుళ్ళు. ప్రయాణికులు లేనిదే ఆర్టీసీ సంస్థ అనేది లేదు. ఈ విషయం ఆర్టీసీ యాజమాన్యం గమనించాలి. 174 నియోజకవర్గాల్లో ఆర్టీసీ బస్ స్టాండ్లు ఉన్నాయి. 175 నియోజకవర్గం ఉంటే మా ముమ్మడివరం నియోజకవర్గంలో ఆర్టీసీ బస్ స్టాండ్ ఎందుకు లేదు? అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ రాజకీయ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రస్తుత ఎమ్మెల్యే అవ్వచ్చు, మాజీ ఎంపీలు అవ్వచ్చు, ప్రస్తుత ఎంపీలు అవ్వచ్చు, ప్రస్తుత మంత్రులు అవ్వచ్చు, మాజీ మంత్రులు అవ్వచ్చు, వీళ్ళందరూ అదే ఈ పొలిటీషియన్స్ అందరికీ కూడా ప్రజా ప్రయోజనంతో పని లేదు. ప్రజలు లేకపోతే మనకెందుకు? మరి పొద్దున్న ఎలక్షన్ రోజుని సుక్క ముక్క ఇస్తే సార్ మనకు ఓటేస్తారు. వాళ్ళకి మనం పని చేయవలసిన అవసరం లేదు, వాళ్ళకి బస్ స్టాండ్ అవసరం లేదు. ముఖ్యంగా ముమ్మడివరం నియోజకవర్గంలో తెలివైన వాళ్ళు చాలామంది ఉన్నారు. అతి తెలివైన రాజకీయ నాయకులు ఉన్నారు, అతి తెలివైన కార్యకర్తలు ఉన్నారు. వీళ్ళందరికీ శతకోటి దండాలు. ఎందుకంటే తెలివైన వాళ్ళు ఎక్కువైపోయారు కాబట్టి మన నియోజకవర్గం అభివృద్ధి లేదు. నియోజకవర్గం అభివృద్ధి అనేది లేనే లేదు చెప్పుకోవాలంటే. ఇంకా అభివృద్ధిలోకి వెళ్తే మళ్ళీ ఇంకొక గంట అవుద్ది వీడియో, మళ్ళీ పాయింట్కి వచ్చేద్దాం. ప్రజాప్రతినిధులు ముమ్మడివరంలో అందరూ కూడా సీనియర్స్ అండ్ జూనియర్స్ అండ్ మాజీలు అందరూ కూడా చేతకాని వాళ్ళని ఇప్పుడు నేను చెప్పక తప్పట్లేదు. వాళ్ళు చేతకానులు కాబట్టి ఈరోజు బస్ స్టాండ్ లేకుండా చేశారు. 30వ తారీఖు నవంబర్ వచ్చేసింది, చలనం లేదు. అంటే ఆర్టీసీ సిబ్బందికి వాళ్ళు చెప్తారు, ఆర్టీసీ సిబ్బంది ప్రయాణికులే ఈ సంస్థకు ఆస్తులని. అవును, ప్రయాణికులే మీ సంస్థకు ఆస్తి. ప్రయాణికులు బస్సు ఎక్కితేనే మీకు మీ సంస్థ నడుస్తుంది. కానీ ఇదే ప్రయాణికుల్ని మీరు నడి రోడ్డు మీద అవమానిస్తున్నారు బస్ స్టాండ్ లేకుండా. ఇది నాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఒక ప్రాణత్యాగం చేసిన, ఒక ఆమరణ హత్య చేసినా కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం చలించలేదంటే ప్రభుత్వానికి చాలా సిగ్గుచేటు. సభ్య సమాజం తల వంచుకునేటువంటి సంఘటన ఇది. ఈ కూటమి ప్రభుత్వానికే సిగ్గు. తరతరాలు కూడా చెప్పుకుంటారు. చెంచగాళ్ళు తెలియకపోయినా ఈ సబ్జెక్టు, చెంచగాళ్ళు వినకపోయినా సబ్జెక్టు ఉన్న వాళ్ళందరూ కూడా ఇది అర్థమవుతుంది. సభ్య సమాజం తల వంచుకునే విధంగా ప్రస్తుత కూటమి ప్రభుత్వం అనేది ముమ్మడివరం బస్ స్టాండ్ గురించి పనిచేసింది. ఇప్పుడు నా డిమాండ్ ఏంటంటే, నవంబర్ 30వ తారీఖుకి ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ అనేది ముమ్మడివరం ఫుల్ ప్లెజర్గా రాఘవ్ కుమార్ గారు ప్రయాణికుల సౌకర్యార్థం అందజేస్తానని నాకు మాట ఇవ్వడం జరిగింది. ప్రజా రవాణా అధికారి ఈ రాఘవ్ కుమార్ గారు నన్ను మోసం చేశారు. ఆయన మాట్లాడిన మాటలు చాలా ఫస్ట్ హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇప్పుడు ఆయన మాటల వల్ల నా మనోభావాలు దెబ్బతిన్నాయి. నన్ను మోసం చేశారు. అదేవిధంగా ముమ్మడివరం నియోజకవర్గ ప్రజలందరినీ మోసం చేశారు, ప్రయాణికులందరినీ మోసం చేశారు. కనుక ఇతనిపై
ఈ ప్రజా రవాణా అధికారి అయినటువంటి రాఘవ్ కుమార్ గారిపై ప్రభుత్వం చట్టరీత్యా తగు చర్యలు తీసుకోవాలి. ఈయన మోసం చేశాడు, ఈయన శిక్షించాలి, ఈయన శిక్షకు అర్హుడు. ఆయన మాటల వల్ల నా మనోభావాలు దెబ్బతున్నాయి. ఈయనపై చట్టరీత్యా కఠినమైన చర్యలు తీసుకోవాలి. మెయిన్ టార్గెట్ ఏంటంటే ఈ ప్రజా రవాణా అధికారి రాఘవ్ కుమార్ గారిపై రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం చట్టరీత్యా కఠినమైన చర్యలు తీసుకోవాలని ఈ మీడియా ద్వారా నేను డిమాండ్ చేస్తున్నాను. ఖచ్చితంగా ఈ బస్ స్టాండ్ సాధించేంత వరకు నేను వదిలిపెట్టను. ఆ మరణ నిరాహార దీక్ష చేసినా కానీ ప్రభుత్వం దిగి రాలేదంటే అది ఈ కూటమి ప్రభుత్వానికి సిగ్గుచేటు. తరతరాలు చెప్పుకుంటారు కూటమి ప్రభుత్వం ఒక మేజర్ పెద్ద నియోజకవర్గానికి ఆర్టీసీ బస్ స్టాండ్ లేకుండా చేసిందని. ఇది చాలా చాలా బాధగా ఉంది నాకు ఈ విషయం చెప్పడానికి. ఖచ్చితంగా ముమ్మడివారం ఆర్టీసీ బస్ స్టాండ్లోకి బస్సులు వస్తాయి. నేను ఎవరు అపాయింట్మెంట్ అయినా తీసుకుంటాను, గవర్నర్ అపాయింట్మెంట్ కూడా తీసుకుంటాను, నారా లోకేష్తో మాట్లాడతాను, చంద్రబాబు నాయుడుతో మాట్లాడతాను, కావాల్సిన పవన్ కళ్యాణ్తో మాట్లాడతాను. అపాయింట్మెంట్ తీసుకుని ఆ కెపాసిటీ నాకు ఉంది. నేను మాట్లాడిన ప్రతి వీడియో ప్రతి పోస్ట్ కూడా మా కన్సర్ట్ మీడియా 007లో పెడతాను, చూడండి. నేను ఖచ్చితంగా అందరిని కలుస్తాను. అందరినీ కలిసి అయినా సరే నేను బస్ స్టాండ్ అనేది సంపాదించుకుంటాను. అదేవిధంగా ఖచ్చితంగా ఫైనల్గా చెప్తున్నాను, ఈరోజు నేను లెటర్ మాత్రం ప్రిపేర్ చేశాను. ఎవరెవరికి లెటర్లు పంపించారు ప్రిపేర్ చేశాను. ఈ లెటర్ మీ అందరికీ నేను పంపిస్తాను. అక్నాలజ్మెంట్ విత్ అక్నాలజ్మెంట్స్తో స్పీడ్ పోస్ట్లో చేసినటువంటి రిసీప్ట్తో పాటు మీ అందరికీ పంపిస్తాను. నేను ఎవరెవరికి లెటర్ పెట్టండి. నేను ఈ రోజు నుంచి ఆర్టీసీ బస్ స్టాండ్ కోసం చేసే ప్రతి ప్రయత్నం కూడా మీకు నేను పంపిస్తాను. అందరికీ కూడా 500 మంది ఉన్నారా, 1000 మంది ఉన్నారా నియోజకవర్గంలో గోడ మీద పిల్లిలాగా చూసే వాళ్ళకి గోడ మీద పిల్లిలాగా చూసే వాళ్ళందరికీ కూడా నేను చేసే ప్రతి యాక్టివిటీ కూడా నేను పంపిస్తాను. దమ్ముంటే బస్ స్టాండ్ ఆపండి చూద్దాం, బస్ స్టాండ్ లేకుండా ఆపండి చూద్దాం. ఇప్పటివరకు చేసిన ప్రయత్నం మీరు చేశారు కదా, మీరు సక్సెస్ అయ్యారు. నెక్స్ట్ సక్సెస్ అవ్వడదని చూసుకోండి. బస్ స్టాండ్ విషయంలో గోడ మీద పిల్లిలా చూస్తున్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఖచ్చితంగా ఓడిపోతారు. బస్ స్టాండ్ మెయిన్ గేట్లోంచి బస్సులు వస్తాయి. కళ్యాణ మండపం మెయిన్ గేట్ మూసుకుంటే అవ్వదు. కళ్యాణ మండపం మెయిన్ గేట్లోంచి బస్సులు వస్తాయి, వెళ్తాయి. దట్ ఈజ్ రవికుమార్. అంటే రేపు నుంచి స్టార్ట్ అవుతుంది. బస్ స్టాండ్ ఆపినటువంటి కూటమి ప్రభుత్వం, గల్లీ నాయకులు, చిల్లర నాయకులు, చెంచాగరి చేసే నాయకులు, గోడ మీద పిల్లలు చూసే నాయకులు అందరికీ కూడా తగిన బుద్ధిని నేను చెప్తాను. మమ్మల్ని ఆర్టీసీ బస్ స్టాండ్లో బస్సులు వస్తాయి, మెయిన్ గేట్లోంచి వెళ్తాయి. నేను రప్పిస్తా. గుర్తుపెట్టుకోండి. ప్రజా రవాణా అధికారి రాఘవ్ కుమార్ మోసం చేశారు. నాకు మాట ఇచ్చి మోసం చేశారు. దీక్ష నిర్వహింప చేశారు మాట్లాడి. రాజకీయ నాయకులుగా రాజకీయం చేయడం నాకు రాదు, నేను చేయను కూడా. ప్రజా ప్రయోజనార్థం పనిచేయాలి, నేను చేస్తాను, చేసి చూపిస్తాను. 30వ తారీఖు దాకా మీకు టైం అయిపోయింది. నెక్స్ట్ టైం నాదే. ఎంత దూరమైనా వెళ్తాను, బస్ స్టాండ్ని సాధించుకుంటాను. ఒక్కొక్కడు తలకాయలు ఎక్కడ పెట్టుకుంటారో అక్కడ పెట్టుకోండి. ఓకే.
చదివాను. ఈ మాటల వల్ల ఎవరికైనా మనోబలం దెబ్బతింటే కనుక నన్ను క్షమించండి. ఓకే, ఎందుకంటే మా మనోబలం దెబ్బతింటే మరి నా మీద కేసులు వేస్తారు. చేత కాని ఎదవలు, చెంచగాళ్ళు, ఈ చేతకాని ఎదవలు, చెంచగాళ్ళు అందరూ నన్ను క్షమించండి. మీ మనోబలం దెబ్బతింటే కనుక బస్ స్టాండ్ వస్తుంది.